ఇక దేశవ్యాప్తంగా నీట్ రీ ఎగ్జామ్ ప్రశాంతంగా ముగిసింది. పటిష్ట బందోబస్తు మధ్య దేశవ్యాప్తంగా 5,440 మంది కేంద్రాల్లో మరియు విదేశాల్లోని 14 కేంద్రాల్లో 22 లక్షల మందికి పైగా అభ్యర్థుల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరీక్ష నిర్వహించింది. ప్రశ్న పత్రాలు లీకేజీ కారణంగా ఎన్నో మలుపులు తిరిగిన నీట్ పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 15 నిమిషాలకు జరిగింది. పరీక్షా కేంద్రాల వద్ద పేపర్ లీకేజీలు, మాల్ ప్రాక్టీస్లను అరికట్టడానికి 138,000 సీసీటీవీ కెమెరాలతో ఏఐ నిఘా పెట్టారు అధికారులు. ఎలక్ట్రానిక్ డివైజ్లు పని చేయకుండా ఉండేందుకు 51,000కు పైగా సిగ్నల్ జామర్స్ను ఏర్పాటు చేశారు. ఎటువంటి పేపర్ లీకేజీలు, అక్రమాలకు తావు లేకుండా కట్టుదిట్టమైన తనిఖీలతో పరీక్షను పారదర్శకంగా నిర్వహించారు. ఇక పరీక్షా కేంద్రాలకు కొంతమంది విద్యార్థులు టైంకు చేరుకోలేకపోయారు. నీట్ రాసేందుకు నిమిషం ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను అధికారులు లోపలికి అనుమతించలేదు. జాతీయ పరీక్షల సంస్థ నిబంధనల ప్రకారం మధ్యాహ్నం 1:30 పరీక్షా కేంద్రం గేట్లు మూసేశారు. దీంతో లేటుగా వచ్చిన విద్యార్థులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ట్రాఫిక్ వల్ల ఆలస్యమైందని, లోపలికి అనుమతించాలని అధికారులను ప్రాధేయపడిన గేట్లు తీయలేదు. ఎంతో కాలంగా కష్టపడి చదివిన పరీక్ష రాయలేకపోవడంతో విద్యార్థులు వాళ్ల తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇక నీట్ పరీక్ష రాసేందుకు నిమిషం నిబంధన అమలులో ఉండడంతో పలువురు విద్యార్థులు ఆందోళన చెందారు. సమయం సమీపిస్తుండడంతో పలు చోట్ల పోలీసులు మానవత్వం చాటుకున్నారు. తెలంగాణలోని ఉస్మానియా యూనివర్సిటీ, ఏపీలోని ఆంధ్ర యూనివర్సిటీలో సెంటర్ తెలియక కంగారు పడుతున్న విద్యార్థులకు లిఫ్ట్ ఇచ్చారు. పలువురు విద్యార్థులను బైక్పై పరీక్షా కేంద్రాలకు తీసుకువెళ్లారు. విద్యార్థులను పరీక్షా కేంద్రాలకు తరలించడంలో సహకరించిన పోలీసులను తల్లిదండ్రులు అభినందించారు. సార్ ఎగ్జామ్ తెలియకపోవడం వలన అయితే నేను వేరే నా బండిని తీసుకొని పాప ఎక్కడమని అంటే అలగడదామని చెప్పారు. అలగడదామని చెప్పగానే ఫాస్ట్ గా తీసుకుని రావడం అయింది. అయితే ఇన్ టైంలోనే అందుకున్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.